ఇంతవరకు పాటల ద్వారా దేవుడి నామాన్ని మనము ఎంతగానో మహిమపరచి ఉన్నాము. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చి ఉన్నాము. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాటను చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. పరమగీతములు 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వాక్యం. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకొట్టిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి పరమగీతములలోని ఒక మధురమైన మాట, విలువైన ఘనమైన మాటను మనము చదువుకున్నాం. ఏంటంటే మనం చదివితేమో నేను వారిని విడిచి కొంచెం ముందుకు పోగా. ఎవరిని విడిచి అబ్బాయి ఇంకొక వచనం చదివితే ఆ మాట ఉంటుంది. 3వ వాక్యం. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురుపడగా మీరు నా ప్రాణప్రియుడిని చూచితురా అని నేను వారిని అడిగితే. ఇంకొక కొంచెం ముందుకెళ్ళి ఇంకొక మాట చదువుకుంటే, పట్టణములో తిరుగు కావలి వారు నన్ను కొట్టి గాయపరచిరి. ఎక్కడ? 5వ అధ్యాయము 7వ వాక్యములో ఉంటుంది. పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి. ఇవి చేసి తప్పేంటయ్యా అంటే, మీరు నా ప్రాణ ప్రియుడిని చూశారా అని అడిగిందామే. కానీ అడగలేదు. అయ్యా, నా ప్రాణ ప్రియుడిని మీరు చూశారా అని అడిగితే, ఆ పట్టణంలో కావలి వారట ఆమెను కొట్టి గాయపరిచారు అని రాయబడి. ఈరోజు సంఘాలలో చాలా మంది, అయ్యా మీరు దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, యేసయ్యను గురించినటువంటి మాటలు చెప్తున్నారు, యేసు ప్రభువుల వారి గురించి ఘనమైన మాటలు చెప్తున్నారు, మీరు ప్రభువును చూశారా? ప్రభుతో మాట్లాడారా? ప్రభువు మీకు కనపడ్డాడా? లేకపోతే ప్రభుతో మీకు ఒక సన్నిహితమైన సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలు అడిగితే వీరికి సమాధానం చెప్పడం కుదరక, నేను చెప్పింది మీరు వినండి, అతికి ప్రసంగం ఎందుకు మీకని బెదిరించే వాళ్ళు కూడా లేకపోలేదు. బైబిల్లో ఇదే మాటలు ఆమె ఏం అడగలేదు. నా ప్రాణ ప్రియుడిని మీరు చూశారా అని అడిగితే, కావలి వారు కొట్టి గాయపరిచారు అని రాయబడి. సరే, కిందికి వెళ్తే, వారిని విడిచి, ఎవరిని? కావలి వారిని విడిచింది. కావలి వారిని విడిచి కొంచెము ముందుకు పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురుపడిను. నేను వదిలిపెట్టక
అతనిని పట్టుకుంది. చూడండి ఎంత విలువైన ఘనమైన మాట అంటే, ఈరోజు మనము వేటి కొరకు ప్రయాసపడి ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు మనం ఎదురు చూసి అసలు వెతకాల్సిన దాన్ని వెతకట్లేదు. అసలు వెతకాల్సింది ఏంటి అనేది మర్చిపోతున్నారు. ఎంతసేపు ఈ లోకానికి సంబంధించినటువంటి ఈ లోకానికి సంబంధమైన విషయాల గురించి వీళ్ళు వెతుకుతున్నారు కానీ అసలు వెతకాల్సిన దాన్ని వెతకట్లేదు. యేసయ్యను ప్రాణప్రియుడి ఏమో వెతికి ఇంకా ఆ గురించి కొంచెం ముందుకెళ్తే ఏమిటంటే, నేను మంచం మీద పరుడి నా ప్రాణప్రియుడిని వెతకి తిని. చూడండి, ఆమె అంటుంది, సులభీత అంటుంది, నేను నా మంచం మీద పరుడి నా ప్రాణప్రియుడిని నేను వెతకి తిని. మంచం మీద పడుకొని ప్రాణప్రియుడిని వెతికితే కనపడతాడా? శుభ్రంగా నుండి తిని నిద్రపోయి శుభ్రంగా భోజనం చేసి ఇక నా ప్రాణమా తినుము తాము సుఖించుము, నీకు ఇక ఏ దిగులు లేదు, కావాల్సినంత సంపాదించి పెట్టారంటే ప్రాణప్రియుడు కనపడడు. బాగా గమనించండి, ప్రాణప్రియుడు కనపడాలంటే ఈమె పాపం కావలి వాళ్ళని అడిగితే వాళ్ళు కొట్టి గాయపరిచారంట. వారిని విడిచి కొంచెం ముందుకు వెళితే అక్కడ ప్రాణప్రియుడు కనపడ్డాడు. ఇది ఇందులోని మర్మం ఏంటంటే, నువ్వు మంచం మీద పరుడి ప్రాణప్రియుడిని వెతికితే కనపడడు, వాళ్ళను వీళ్ళను కావలి ఉండే కాపులను అడిగితే నీకు ప్రాణప్రియుడు కనపడడు. నీవు వీటన్నిటిని దాటుకొని ముందుకు వెళితే అక్కడ కనపడుతున్నాడు ప్రాణప్రియుడు. ఎలాగ వెతకాలి? ఒకసారి చదవండి, కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఈ రక్షణను ప్రేమించు వారందరూ చాలు. నిన్ను వెదకువారు ఉత్సహించి సంతోషించాలి, ఆనందముతో దేవుడి ఎనకాలి. అందుకే పోయిన వారం చెప్పాను, దుఃఖముకులై ఉండకుడి. ఈ లోకములో ఉన్న దుఃఖము శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్నది ఏది శాశ్వతము కాదు. ఇది ఒక ప్రయాణము అంతే. అందుకే అబ్రహాము అంటాడు, నేను యాత్రికుడను. ఆయన యాత్రలో ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి. లేదా ఒక ట్రైన్లో వెళ్తున్నాం అనుకో, ఎన్నో స్టేషన్లు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మొన్న మేము పాండవేలి వస్తూ ఉంటే కారులో ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి భయంకరమైన దుర్వాసన. ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి ఫారెస్ట్ లో మంచి సువాసన, చల్లటి గాలి. చూడండి, వెళ్ళింది కారులోనే, వెళుతుంది ఆ కారులోనే. ఒక ప్రదేశంలోనేమో భయంకరమైన దుర్వాసన, ఒక ప్రదేశంలోనేమో మంచి కమ్మని ప్రశాంతమైనటువంటి సువాసన. అనగా మనము ప్రయాణించే ఈ జీవితంలో కూడా కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు, కొన్ని పరీక్షలు, కొన్ని శ్రమలు, కొన్ని ఆనందాలు, కొన్ని దుఃఖాలు, రకరకాలు. నీవు నమ్ముకున్న నీ వాళ్ళే నీకు మోసం చేయవచ్చు. అందుకే పెద్ద యేసయ్య గారు ఒక పాట పాడి, ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారములను కూర్చినడు, ప్రాణమిత్రులే శత్రువులై ప్రాకారము
నన్ను కూర్చినను ప్రాణము నూచిన నీ కొరకే ప్రాణము నూచిన నీ కొరకే ప్రాణార్పణముగా ఇచ్చనని ప్రాణార్పణముగా ఇచ్చనని యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకరణ సమయం ఎప్పుడో నిరాకరణ సమయం. ఆమె హల్లెలూయా. ఈ జీవిత మజిలీలో ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఈ పరిస్థితులన్నిటిని ఎదుర్కొని వారిని విడిచి కొంచెము ముందుకు పోగా ఎవరినెవరినో నువ్వు సహాయం అడిగితే నిన్ను గాయపరిచే మాటలు అంటారు, నిన్ను గాయపరుస్తారు. నీ దేవుడు నిన్ను పోషించలేడా? పరమభక్తుడివి కదా, పరమభక్తురాలివి కదా. రకరకాల మాటల శోధనలు రాకపోవు. ఎవరు కావని వారు, గాయపరిచేవారు. అయితే యేసయ్యను వెదికే పరిస్థితి ఎలా ఉండాలో ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని చదవండి, అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదవండి. మీ ఇర్మియా గ్రంథము 29:13వ వాక్యము. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణప్రియుని ఎక్కడ కనుగొంటామో ఆయన చెప్తున్నాడు. పూర్ణ మనస్సుతో విచారణ చేసిన ఎడల. నీవు పెదవులతో ఇంటి పైకప్పు కూడా దాటని ప్రార్థనతో నీవు ప్రాణప్రియుని చూడలేవు. ప్రాణప్రియుడంటే ఎవరు? నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ పై అధికారి ప్రాణప్రియుడు. వరుడు క్రీస్తు, వధువు సంఘము. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి చెబుతున్న మాట ఇది. ఏమని? నీవు పూర్ణ మనస్సుతో నీవు అనుసరించాలి, పూర్ణ మనస్సుతో విచారణ చెయ్యాలి, పూర్ణ మనస్సుతో ఆయన్ను వెతకాలి. ఈ పరిపూర్ణ మనస్సు, ప్రాణ, ఆత్మ, శరీరము ఆయన కొరకు పరితపించాలి. అయ్యా నన్ను కరుణించు, నీ ముఖ దర్శనం చేస్తానయ్యా. అయ్యా నన్ను కరుణించు, నీ దర్శనం చూస్తానయ్యా. అయ్యా నన్ను కరుణించు. గుడ్డివాడికి ఆకలేశాడు కదండి రోడ్డు పక్కన. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే కరుణించు అని అడిగినప్పటే కరుణించిన తండ్రి యేసు ప్రభుల వారు. కరుణించమంటే వినపడనట్టుగా వెళ్ళిపోయేవాడు కాదు మన దేవుడు. ఎవరు ఆయన సమీపానికి వచ్చి నన్ను కరుణించయ్యా అంటే చప్పక వారిని కరుణించి వారికి దృష్టి కలుగ చేసి ఆయన ముఖ దర్శనాన్ని ఇచ్చే ఘనమైన దేవుడు. మనము ప్రార్థిస్తున్న బట్టి నజరేయుడైన యేసయ్య. గమనించండి, నీ పూర్ణ మనస్సుతో ఆయనను నీవు విచారించాలి, వెతకాలి, ప్రార్థించాలి. ఆయన నీకు కనపడతాడు, నీతో మాట్లాడతాడు. 3 రాత్రులు నిలువు మోకాళ్ళేసి దేవా నీవు దేవుడవైతే నాతో మాట్లాడు, నీ దర్శనం ఇవ్వు. నువ్వు దేవుడివి కాకపోతే తెలిసి 3 రాత్రులు
అలాగ నిలువు మోకాళ్ళేసి తండ్రిని వేడుకున్నాను. నేను నా దేవుడు, మాట్లాడే దేవుడు, మనము ప్రార్థించే దేవుడు, సజీవుడైన దేవుడు, మనము ఆరాధిస్తున్న ఆ దేవాది దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయన దర్శించాలి. ఆయన దర్శించడం పక్కన పెట్టి కాపురుల ఎద్దకు వెళితే పట్టణమును కాపాడే ఈ కాపురులు కొట్టి గాయపరుస్తున్నారంట. గమనించండి, కాపురుల దగ్గర కాదు, యేసయ్య ఎక్కడ ఉన్నాడో, ఆయన ఎక్కడ దర్శనమిస్తాడో, ఎక్కడ మాట్లాడుతాడో అక్కడ మనము ఆయన కొరకు ఎదురు చూడాలి. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వాక్యం. అడుగుడి మీకు ఇవ్వబడును, అది యేసయ్యను వెతకండి. మీరు ఏం వెతుకుతారో దొరుకుతారని రాసేది అక్కడ. ఒక యేసయ్యను వెతకమని లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకదు, తట్టుడి మీకు మోక్ష ద్వారం తెరుచును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకదు. అడిగేదానికి మనం ఏదేదో అడుగుతాం. అయ్యా బిల్డింగులు కావాలి, అయ్యా కార్లు కావాలి, అయ్యా బంగ్లాలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, లిస్టు చదువుతా ఉంటే ఆ లిస్టు వెళ్ళిపోతా ఉంటుంది. అది అడిగేది. అందుకే దేవుడు అంటాడు, మీరు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికము దయచేయగలిగిన దేవుడు ఆయన. మన అవసరతలన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. ఇక అడగటం మొదలు పెడితే లిస్టు చదవటం కాదు. ఒక ఆయన దేవుడిని వెతకటానికని ఒంటరిగా నిలబడిపోయాడు. నిలబడిపోయి రాత్రంతా చూడండి, ఈమెమో నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడేను, వదలి పెట్టక నేను అతన్ని పట్టుకొట్టిని. ఈమె ఎంతసేపు పట్టుకుందో చెప్పలేదు. ఆయనైతే అన్నిటినీ వదిలేసాడు. భార్య, పిల్లలు, ఆస్తి, సంపాదన, పని వాళ్ళు మొత్తం, ఎవరు నా ఆత్మను, నా శరీరాన్ని, నా ప్రాణానికి విమోచన కలిగించలేరయ్యా, నాలో ఉన్న ప్రాణ భయాన్ని తీసివేయలేరు. ఆస్తి ఉంటే నేను రక్షించబడలేదు. భార్య, పిల్లలు నా మరణం నుంచి నన్ను విడిపించలేదు. నా దగ్గర ఉన్న పని వాళ్ళు నా ప్రాణాన్ని కాపాడలేదు. నన్ను కాపాడగలిగిన వాడివి, కటాక్షము చూపగలిగిన వాడివి, నన్ను కాపాడి కరుణించగలిగిన దేవాది దేవుడవు నీవే, నీవు తప్ప నాకు ఇంకెవరు లేదు అని యాకోబు యబ్బోకు రేవు దాటి ఒంటరిగా నిలబడిపోయాడు. ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, పనివాళ్ళు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేదు. సింగిల్ మ్యాన్, ఒక్కడే నిలబడిపోయి. దేవుడిని చూడాలంటే లోక సంబంధమైన బంధాలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కార్యక్రమాల్లో నువ్వు మునిగి తేలుతూ నువ్వు యేసయ్యను చూడలేవు. ఈ లోకాన్నే చూస్తావు. యేసయ్యను చూడలేవు నీవు. యాకోబు ఒంటరిగా నిలబడిపోయాడు. అందరూ ఒంటరిగానే దిగిలాడు యాకోబు. అందరూ ఒంటరిగానే మిగిలాడు యాకోబు. మరణ భయముతో నేనున్న సమయాన, మరణ భయముతో నేనున్న సమయాన.
మరణము వించిన యేసయ్యా, జీవము నిలిచిన నా జీవమా, జీవమా, జీవమాన ఆశయాదుర్గమా, జీవమా, జీవమా, జీవమాన ఆశయాదుర్గమా. ఆమె హల్లెలూయా. అక్కడ ఉండా, అన్నీ ఉండా ఒంటరిగానే మిగిలాడు యాకోబు. యాకోబు ఎప్పుడైతే ఒంటరిగా మిగిలి రాత్రంతా దేవుని కొరకు మొరపెట్టాడు. ఆయన దిగి వచ్చే వరకు మొరపెడతానే ఉంటాడండి. ఆ ప్రార్థన ఎంత శక్తి కలదో మీరు ఆలోచించండి. ఆ ప్రార్థనలో ఎంత బలం ఉందో మీరు ఆలోచించండి. రాత్రంతా ఆ కాలపు లోయ ఎబ్బోకు రేవు దాటి వెళ్ళిపోయారు. జన సంచారం లేదు అక్కడ. ఆ భయంకరమైన కీకరారణ్యములో నీవు తప్ప నన్ను విమోచించగలిగిన దేవుడికి ఎవరు లేరు అని ఒంటరిగా నిలబడి మొరపెడతా ఉన్నాడు దేవునికి. కన్నీటి పర్యంతమై దేవుడు ఇచ్చాడు. ఇది ఎంతసేపు స్థుతులు చెల్లిస్తా ఉంటే అంతసేపు ఆయన ఎదురుగా కూర్చొని వింటూనే ఉన్నాడు. విని ఇక ప్రార్థన సాధించట్లేదు. ప్రార్థనలో పెరుగులాడుతూ ఉన్నాడు. ప్రార్థన వదిలిపెట్టట్లేదు. ప్రార్థన వదిలిపెట్టకపోతే దేవుడు వెళ్ళిపోవట్లేదు. ఇక పెరుగులాడి దేవుడితో తట్టుంది. తెల్లవారు చదవండి అన్నమాట. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వాక్యము. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేడు. 22 చదవండి. 32. ఆ రాత్రి అతడు 26 వాక్యం చదవండి. 32, 26. ఆదికాండ 32. అది తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనివ్వని గట్టిగా పట్టుకున్నానండి. తెల్లవారుచున్నది వెళ్ళని బట్టి తెల్లవారినా పొద్దుగూకిన ఎప్పుడన్నా కానీ నీవు నన్ను నాకుండా మరణ భయాన్ని తొలగించి నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను వెళ్ళనివ్వను. సులోపతి కూడా అదే చెప్తున్నా అక్కడ. వదిలిపెట్టక నేను అతనిని పట్టుకున్న వారు బైబుల్లో చాలా మంది ఉన్నారు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. దొరికావు. నా ప్రాణప్రియుడు నిన్ను వదిలిపెట్టాను. మనుషులకున్న ఈ ప్రేమను దైవత్వానికి ఉన్నటువంటి ఆ ప్రేమతో వైక్యము చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలా మంది చూడండి, భర్త ఒక వారం కూడా వెళ్ళిపోతున్నాడు, తొందరగా రాడంటే చాలా బాధపడిపోతారు. కొంతమంది కన్నీళ్ళు పెట్టుకొని కూడా పంపిస్తారు. కారణం ఏంటి? ప్రేమాతిశయముతో నీ సుందరి మూర్ఛిల్లినదని చెప్పండి. పరమగీతంలోనే ఉంటుంది అన్నమాట. నీ మీద ఉన్న ప్రేమాతిశయము చేత. చూడండి ఎంత మధురమైన మాటలు.
ప్రేమాతిశయము మూర్చినని చెప్పండి నా ప్రియునికి. ఇక ప్రియుడికి చెప్పబడ్డ ఆమెకు ప్రియుడే కనపడితే, ప్రియుడే ఎదురు పడితే, ప్రియుడే దగ్గరికి వస్తే ఇక వదిలిపడతారా? వరుడు క్రీస్తు, వధువు సంఘము. ఈ సంఘముకు దేవుని ఎడల అంత ప్రేమ ఉంటుంది. ఎప్పుడయ్యా నీరాకడా, ఎప్పుడయ్యా నీరాకడా, యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీరాకడా, ఎప్పుడయ్యా నీరాకడా. లోకములను నిలుచుతున్నది, లోకులు తల్లు నిలుచుతున్నది, ఆదరి చేరేది లేక నీ దరి చేరితికి. యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీరాకడా, ఎప్పుడయ్యా నీరాకడా. ఎదురు చూస్తా ఉంటాము. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడు రమ్మని చెప్పాలి. అందుకే మన సింబల్, మేము తిరిగి రానయున్న క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన పౌలు గారు ప్రకటించిన దినాలలో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని అపోస్తుల కార్యంలో రాసి ఉంచారు. వస్తున్న మినిస్ట్రీ దైవ సేవకులు మేము పునరుద్ధారుడైన క్రీస్తును ప్రకటిస్తున్నామని రాశారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి మేము తిరిగి రానయున్న క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన తిరిగి రెండవ రాకడ అతి సమీపముగా ఉంది. భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. శాంతి లేదు, సమాధానము లేదు, రకరకాల గొడవలు ప్రారంభమైపోతున్నాయి. ఎవరిని ఎవరు లొంగటం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థితికి వచ్చేసారు. చూడండి, మనుషుల ప్రాణాలు తురప్రాయంగా తీసేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన దినాలు వస్తాయని పరిశుద్ధ గ్రంథంలో ఏనాడో రాసి ఉంచారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వదిలిపెట్టక నేనతనిని పట్టుకొంటిని, నీకు కలిగి ఉన్న దానిని దేనినైనా సరే నీవు వదిలిపెట్టద్దు. వదిలిపెడితే జాన విడుచుకుంటే నీవు మరలా దాన్ని పొందుకోలేవు. వదిలిపెట్టితే నీవు దాన్ని జాన విడుచుకుంటే నీవు దాన్ని పొందుకోలేవు. అది సమయం ఉన్నప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు యేసయ్య పాదాల చెంతకు రా. ఆయన పాదాలు పట్టుకో, వదిలిపెట్టద్దు. అపాత్రురాలైనటువంటి మగ్దలీన మరియ ఆయన పాదములకు విలువైన అట్టలు పూసి, చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంటుంది. ఆమె వచ్చినది మొదలుకొని విలువైన అత్తరు ఆయన పాదములకు పూసి ఆ పాదములు ముద్దు పెట్టుకుంటా ఉందట. నా పాపాలు క్షమించటానికి పరమందు చూచి వచ్చిన దేవుడు నన్ను కాపాడాడు, నన్ను విడిపించాడు. పాపములో నుండి, శాపములో నుండి, లోకములో నుండి, అపవిత్రతలో నుండి, అపరిశుద్ధతలో నుండి విడిపించి పరిశుద్ధురాలిగా చేశాడయ్యా. నా పాపము అంతా కడిగి వేసాడు. ఇక నాలో పాపం అనేది లేదు.
ఇక పాపము లేని మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడో తెలుసా? పాపాన్ని వదిలిపెట్టిన మనిషి ఎంత ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తాడో తెలుసా? అనుభవిస్తేనే అర్థమవుతుంది. అదే లోకంలో ఉన్నాడైతే ఆ అప్పులు కట్టాలి, ఈ అప్పులు కట్టాలి, అక్కడ తేవాలి, ఇక్కడ కట్టాలి, పట్టణం పడలేదు, జీతాలు రాలేదు, రకరకాల శోధనలు ఉంటాయి. అన్ని వదులుకొని దేవా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయం, నువ్వు పెట్టే పొందు తింటానయ్యా, లేకపోతే ఈ జీవితం ఇలాగ సాధించి నీ దగ్గరికి వస్తాను. పేదలాజరు వల్లి ఆయనకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, రేపటికి భోజనము కూడా లేదు. గమనించండి, పేద లాజరుకు రేపటికి భోజనం కూడా లేదు. ధనవంతుడు తినగా ఏదైనా రొట్టె ముక్కలు జారి కింద పడితే వాటిని ఏరుకొని తింటున్నాడు. కారణం, అతనికి జీవితం మీద ఏ విధమైనటువంటి ఆశలు, కోరికలు, ఈ లోక సంబంధమైనవి ఏమీ అక్కర్లేదు. నా దేవుడిని ప్రార్థించుకుంటాను, నా దేవుడిని ప్రార్థించుకుంటాను, నాకు అదే పదివేలు. ఈ లోకం అశాశ్వతం, ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు. నా ప్రాణప్రియుడి పాదముల చెంత ఉంటే నా జీవితానికి అదే మేలు అని ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆకలితో చచ్చిపోలేదు. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళు, నాకు తెలిసి యేసయ్య పాదాల చెంత చేరిన వాళ్ళు ఒకప్పుడు భోజనానికి లేక పస్తులున్న ఎంతో మంది సేవకులు ఈరోజు లక్షాధికారులు ఉన్నారు. అది అతిశయం కాదు. దేవుని సన్నిధానములకు వచ్చి అనాథల ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే నేను వాటి గురించి చెప్పట్లేదు. యేసయ్య పాదముల దగ్గరికి వచ్చి ఆయన వదిలిపెట్టక పట్టుకున్న వారు దీవించబడతారు. యాకోబు ఆయన పాదాలు వదలకుండా పట్టుకున్నాడు, నడక మారింది కానీ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మన జీవితం కూడా మార్చబడితే ఆశీర్వాదం ఉంది. మన జీవితము కూడా యేసయ్య పాదాల చెంతకు వస్తే నిశ్చయముగా ఆశీర్వదించబడతాం. అంత కృప ఉంటుంది. ఒకసారి చదవండి, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. 105 3వ వాక్యం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను ఎదుగువారు హృదయమందు సంతోషముంటది, నిత్య సంతోషము వారి తలలపై ఉంటుంది అని పోయిన వారు చెప్పారు. యెహోవాను వెదకు వారికి సంతోషమే, దుఃఖము ఏడుపు ఉండదు. ఆయన రాజ్యములో ఉండదు. ఆయన నమ్ముకొని వెతికితే ఇక్కడ కూడా ఉండదు దుఃఖం. నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలతో నింపే దేవుడు. కొంతమంది అనొచ్చు, అన్న మేము చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము, మా జీవితం ఎప్పుడు అలాగే ఉంది, మా బ్రతుకులో ఆశీర్వాదం లేదు అంటే దానికి కారకులు ఎవరో కాదు, నువ్వే. నీవు పూర్ణ మనసుతో నువ్వు విచారణ చేస్తున్నావా? దేవునికి నీ ప్రాణ ఆత్మ శరీరమును సమర్పించావా? లోకం వైపు చూస్తున్నావా? లేకపోతే విశ్వాసులు ఏమైనా కానుకలు ఇస్తారని చూస్తున్నావా? లేకపోతే బంధువులు ఏమైనా ఇస్తారని చూస్తున్నావా? వద్దు. ఆ చూపు వ్యర్థమైన చూపు. నా దేవుడు నాకు ఇస్తాడు. మన దేవుడు మనకి ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకుడి మీకు దొరకదు. అయితే కొంతకాలం శ్రమలు ఉండకపోవచ్చు, లేకపోతే కొంతకాలం బాధలు ఉండొచ్చు, నీకు పరీక్ష కాలం ఉండొచ్చు. ఎందుకంటే ధనము చేకూరిన తర్వాత వ్యర్థమైన పాపంలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నారు. అతడు స్థిరపడిన తర్వాత గర్వించి, అతడు సింహాసనము స్థిరపడిన తర్వాత గర్వించి, బైబుల్ మొత్తం అదే ఉంది. సొలొమోను రాజుతో సహా
స్థిరపడితే గర్వం వస్తుందంట. దాని వలన దేవుడు నీకు ఆశీర్వాదం కొంచెం నిదానం చేయవచ్చేమో కానీ ఆశీర్వాదించటము గ్యారంటీ. ఆయన మాట్లాడే దేవుడు. ఎందుకు పనికిరాని భక్తి ఘటము, పాపములో శాపములో ఉన్న జీవితము, నాలాంటి జీవితంతోటి ఈ చిన్న బ్రతుకుతోటే ఆయన మాట్లాడితే ఇక ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరులు, ప్రార్థనలో ఉడికి తేలేవారు, చిన్ననాటి నుంచి దేవుని సేవలో ఉన్నవాళ్ళు, పెళ్లి లేకుండా సమర్పించుకొని దేవుని సేవలో ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు. మాతో దేవుడు మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు మాట్లాడే దేవుడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా, సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఇలాగూ గొప్ప సేవకుడు గాడితో మాట్లాడి దేవుడు ఎప్పుడు మాట్లాడకుండా ఉండడు. సేవకుడు ఏంటి? గాడిద మాట్లాడటం ఏంటి? గాడిదకు కనపడుతుంది ఖడ్గము చూసినటువంటి దూత, సేవకుడికి కనపడటం లేదు. కారణం, సేవకుడు దారి తప్పి వ్యర్థమైన ధనాన్ని ఆశించి ఆ ధనాము కొరకై దేవుడి బిడ్డను శపించటానికి బయలుదేరాడు. గమనించండి. అలాంటప్పుడు ఏ పాపము చేయనటువంటి గాడిద పిల్ల, దానికి ఏ ఆశలు ఉండవు, ఏ జీతపత్యాలు ఉండవు. ఆయన ఎక్కి గడువు అంటే ఆయన బరువు మోసుకుంటూ వెళ్తుంది, భారాన్ని మోస్తూ వెళుతుంది. పరిశుద్ధత దాంట్లో కనపరచబడుతుంది. దానికి ఏమన్నా ఇస్తున్నామా? ఏమీ ఇవ్వం. నిష్ప్రయోజనమైనటువంటి ఏ జీత భత్యాలు ఆశించకుండా మనిషి బరువును మోసేటువంటి ఒక మోతా వాహనము గాడిద పిల్ల. గమనించి, గుర్రం అంటే ఏమంటే గుర్రం కూడా మోస్తుంది కదా అంటారేమో. గుర్రము మనిషి స్వారీ, దానికి ఇష్టమైతే ఎక్కించుకొని స్వారీ చేపిస్తుంది. గాడిద బుద్ధి అలాంటిది కాదు. ఎక్కడెక్కడ పాత బట్టలని తీసుకొచ్చి దొరుకులు తట్టు వేసిన సాకలి బట్టలన్నీ శుభ్రంగా మోసుకుంటూ పోతుంది. గుర్రం మీద వేసేవాళ్ళని ఏం జరిగిందో తెలుస్తుంది. చెట్టుకు ఒకకుండా రాలిపోయి ఉంటుంది. కారణం ఏంటి? అది పరిగెత్తడం దానికి ఇష్టము. గొర్రె మీద గాడిదైతే దాని మీద ఎంతో బరువు వేసిన మౌనంగా వెళ్ళిపోతా ఉంటుంది. దాన్ని పరిగెత్తదు, ఎగిరిదోకదు. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు, హద్దు లేని గుర్రాలు అగిరితలు దాటిపోతాయి. అగిరితలు అంటే అగ్ని, రావు మీద శాస్త్రం అప్పుడు. ఈ గుర్రానికి గర్వం, ఈ అగ్ని ఎంత ఎగిరి అవతలకి వెళ్ళిపోతాడు అని ఎగిరిపోతుంది. అవతల కూడా అగ్ని ఉంటే, అది ఎంతో దూరం నుంచి ఉంటే, మరి ఎంతో దూరం నుంచి ఉంటే భారీ వర్షాలు అయిపోతాయి. గాలికి ఆ స్వభావం ఉండదు. అగ్ని వాసన కనపడితే పక్కకి వెళ్ళిపోతుంది. దాంతో నాకెందుకు వచ్చిన గొడవ, నేను ఎగరలేను, దోకలేను. అదంత స్పీడ్ కాదు, నాదంత స్లో. గాడిద స్వభావం. గుర్ర కూడా మనిషిని పోతుంది, దాని తప్ప ఎందుకు పనికిరాదు. గాడిదకు దేవుడి దూత ఖడ్గం తీసుకుని కనపడింది. గమనించండి. అనగా దేవుని ముఖ దర్శనము కావాలని మనము కోరుకోవాలి. దేవుడు దొరికినప్పుడు వదిలిపెట్టక పట్టుకోవాలి. దేవుడు దొరికితే వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. నా వయసు ఇప్పుడు 20 నుంచి 52 సంవత్సరాలు. ఎంతో మందిని నా అనుభవంలో చూశాను. ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మ సేవ, అమ్మ పట్టుదల, అది చేస్తాను, ఇది చేస్తాను, సంఘాన్ని కడతాను, అది చేస్తాను. మళ్ళీ 2 నెలలు ఆగిన తర్వాత, 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఆడు మళ్ళీ మామూలుగానే ఉంటాడు. ఎలాబాయ్ సేవ అంటూ పట్టుదల అంటే లేదంటే అది చాలా కష్టం. అబ్బో, దాడి చేయటం మామూలు పని కాదు. నిజమే. లోకములో లోకాశలో ఉన్న నీకు ఇది చాలా భారమే. కానీ నాకు నా తండ్రి తప్ప ఇక ఏం అవసరం, పాదాలు పట్టుకున్న వాళ్లకు చాలా సులువు. అందుకే ఆయన అంటాడు, యవన కాలంలో నా కాడి మోయిట నరునికి మేలు, నా కాడి చాలా సులువు.
సులువైంది. భారమైంది సాధారణ కానీ వాడి కాడికి నీకేమితే అప్పులు, రకరకాల శోధనలు, భయంకరమైన బాధలు, ఎన్ని రకాలు ఉంటాయో ఇవన్నీ మీకు తెలిసింది. లోకంలో కూడా ఏంటి సాధారణంగా పెట్టేటువంటి బాధల గురించి చెప్తున్నారు. అదే యేసయ్య కాడికి కిందికి వస్తే ఏ బాధ ఉంది, ఏ బాధ ఉంది. ప్రశాంతంగా జీవించవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు. ఒకసారి చదవండి ఆదికాండము 3. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 9వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము నీ ముఖమును నాకు దాచకుము, అది ఆ మాట. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని త్రోసివేయకుము, నా సహాయకుడవు నీవే. నీ ముఖము నాకు దాయదయ్యా. నీవు దాచుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి? నాలో ఏదైనా పాపముంటే, దోషముంటే, లేకపోతే నీకు అసహ్యమైన కార్యము ఏదైనా నాలో ఉంటే దయతో క్షమించయ్యా. ఎందుకంటే ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి దేవుని కృపను పొందిన వారు లేకపోలేదు. అనుకోని పరిస్థితులలో సాతాను శోధనకు గురై పాపానికి లోనై పవిత్రతను వదిలిపెట్టి లోకాన్ని ఆశించి లోక సంబంధమైన లోకేచ్ఛలకు లోనై కృపకు దూరమైపోయిన వాళ్ళు, అయ్యా నన్ను కరుణించు, నన్ను కాపాడు. నీ ముఖ దర్శనం లేకపోతే నేను బ్రతకలేను, నీ పాద సన్నిధి లేకపోతే నేను జీవించలేను, నేనేదో ఈ లోక సంబంధమైన పాపంలో పడిపోయానేమో, అయ్యా కరుణించు, నన్ను కరుణించి కాపాడని మొదలుపెడితే దావీదు నా పలక తేలిపోతుందయ్యా కన్నీటితో. ఎంత మనోదుఖం కలిగి ఆ మాటను రాశానో చూడండి. మనిషి కన్నీటికి పరుపు తేవటం సాధ్యమా? కానీ ఆయన ప్రాణాత్మ శరీరము ఆయనలో మమేకమై కన్నీటితో కరిగిపోతూ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు దేవా, నీవు క్షమించకపోతే ఎందుకు బ్రతకలేనని రాజాది రాజు ఆయనకి ఏం తక్కువ? చిటికేస్తే ఏది కావాలంటే అది వస్తుంది. కానీ ఆయన అంటాడు, నీ ముఖ దర్శనాన్ని నాకు దూరం చేయద్దయ్యా, నీవు లేకపోతే నేను బ్రతకలేదయ్యా, నీ ముఖ దర్శనం లేకపోతే నేను జీవించలేదయ్యా. సులభి చెప్తుంది, వారిని విడిచి నేను కొంచెం దూరం ముందుకు పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడేను, అతని వదిలిపెట్టక గట్టిగా పట్టుకొట్టిని. దేవాది దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు. ఆయన కనపడటమే మన అదృష్టం, ఆయన మాట్లాడటమే మన జీవిత ధన్యత, ఆయన చర్చికి రావటమే ఒక ఆశీర్వాదం, ఆయన మాటలు వింటమే ఒక ఫలభరితమైన జీవితానికి మార్గం, ఆయన వాక్యం వింటమే నీ జీవితానికి మార్పు. వాక్యం ఉంటున్న నీ చెవులు ధన్యమైనవి. పరిశుద్ధ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు దేవుడు. నీ బ్రతుకు మార్చుకో, నీ బ్రతుకులో యేసయ్య మహిమను కొనసాగించు, పవిత్రమైన జీవితాన్ని జీవించు. ఎంతకాలం పాపములో శాపంలో మగ్గిపోతావు? యేసయ్య పాదాల దగ్గరికి రాకుండా, దేవుని కృపను అనుభవించకుండా, దేవునికి ప్రార్థించకుండా, లోకములో పాపములో శాపంలో మగ్గిపోతే ఒకరోజు ఘోరమైన నరకానికి వెళతావు. ఒకరోజు ఘోరమైన నరకానికి వెళతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు కాల్చా ఉంటారు. ధనవంతుడు అన్నాడు, నాకు భోజనం సమృద్ధిగా ఉంది, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నాడు. దేవుడు అంటాడు, ఓరి వెలివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుతుంటే నువ్వేం సమాధానం చెబుతావు? భయంకరమైన అగ్నిలో కాలుతున్నాడు, భయంకరమైన వేదన స్థలంలో వేదన పడుతున్నాడు. కారణం యేసయ్య మాటలు విని, యేసయ్య వాక్యాన్ని విని, యేసయ్య పరిశుద్ధతను విని దాన్ని ఆచరించకపోవటం వలన
నరకానికి వెళ్ళాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనమైతే దేవుని కృపచేత వాక్యాన్ని వింటున్నాం, ఆయన్ను చూస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం. ఆయన వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించి నిత్య నివాసానికి నడిపించునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీకు స్తోత్రం. ఎన్నో మారులయ్యా నీ దర్శనాలు చూసాము అయ్యా. అయినా మరలా మేము నిన్ను వదిలిపెడుతున్నామేమో నాయనా. వదిలిపెట్టేటువంటి స్థితిలో మేము ఉండకూడదయ్యా. నీ పాదాలు వదలక గట్టిగా పట్టుకొని, వదిలిపెట్టక గట్టిగా పట్టుకొని అయ్యా నిన్ను చేరు వరకు నీ పాద సన్నిధిలో జీవించే కృప అనుగ్రహించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. ఎవరికి వారు ఆత్మ పరిశీలన, మంచి సమయం, ప్రశాంతమైన సమయం, ప్రార్థించుకునే సమయం, దేవుని సన్నిధానములో నోరారాయను స్తుతించి కీర్తించి గణపరిచి మన పాపములు ఒప్పుకొని అడుగుని మీకు ఇవ్వబడదని దేవుని వాక్య వాగ్దానాన్ని బట్టి అడిగి వెదకి ఆయన పాదములు పట్టుకొని వదిలిపెట్టక ఆయన చేరు వరకు ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. యాకోబు తెల్లవారు పోరాడాడు, ప్రార్థనలో పోరాడి ఆయన ఆశీర్వాదాన్ని పొందాడు. కనుక దేవుడి వెళ్ళారా, మనము పోరాడేటువంటి పరిస్థితిలో ఉండాలి. పూర్ణ మనస్సుతో ఆయన్ను ఆరాధించమంటున్నారు. పూర్ణ ఆత్మతో ఆయన్ను వెదకాలి. ఆయన్ను వెతికితే, ఆయన ముఖ దర్శనము కనబడితే మన జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుంది. అట్టి వెలుగు మనకు ప్రకాశింప చేయాలని ఆయన పాదములు పట్టుకొని ప్రేరేపించబడిన వాళ్ళొకరు ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రార్థన మాకు పొదువుగా ఉన్నదేమో ప్రభువా, మీరు అందుకని మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యాకోబు వలె ప్రభువా రాత్రంతయు ప్రభువా ప్రార్థన చేసి నా తండ్రి ఆశీర్వాదాన్ని గెలుచుకున్నాడు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అటువంటి ఆశీర్వాదాన్ని మాకు కూడా దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా శూలమ్మితి నా తండ్రి వెతికి వెతికి ప్రాణేశ్వరిని పట్టుకున్నాడు. అటువంటి ప్రార్థన మాకు దయచేయండి దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యాకోబు వలె నా తండ్రి అయ్యా, దావీదు వలె నా ప్రభువా అయ్యా పరుపు తేల చేయి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ప్రార్థనాత్మతో నింపండి నాయన, స్తోత్రాత్మతో నింపు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా వినిన వాక్యాన్ని నెమరు వేసుకునే ప్రభుని దయచేయండి నాయన, ఫలింప చేయండి తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ప్రార్థనాత్మతో నింపండి తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా ప్రార్థనాత్మతో నింపబడలాగున మీరు సహాయం చేయండి నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి నాయన, ప్రార్థనాత్మ ప్రతి వ్యక్తికి మీరు దయచేయండి నాయన. అయ్యా నీ కొరకు ఎదురు చూసే బిడలుగా ఉంచండి నా తండ్రి. అయ్యా యాకోబు వలె ప్రభువా పోరాడుటకు ప్రభువా సహాయం చేయండి నాయన, ప్రార్థనాత్మతో పోరాడుటకు సహాయం చేయండి ప్రభువా. రాత్రంతయు నా తండ్రి పోరాడి గెలిచాడు నా ప్రభువా. అటువంటి ప్రార్థనాత్మతో మమ్మల్ని మీరు నింపమని ప్రభువా. అయ్యా దేవసేవకుని ప్రభువా ఇంకొన్ని బలంగా మీరు వాడుకోనమని నాయన, బరుగుపరిచిన ప్రతి వాక్యాన్ని ప్రభువా బయలుపరిచిన తండ్రి ప్రతి వాక్యాన్ని మాతో మాట్లాడలాగిన మీరు మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుడి మరి ప్రార్థన ఆలకించి ఆయన పాదాల చెంత మనకు ఆశ్రయం కలిగించి విడిచిపెట్టక ఆయన పట్టుకొని ఆయన చేరు వరకు ఆయన కృప మనకు తోడయించి నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినపు ప్రార్థనలో దేవుడు పాల్గొని ప్రతి బిడ్డ ఆశ్రయించి రాలేక వెనుకబడిన బిడ్డ దేవుడు ఆశ్రయించి మరొక పర్యాయం నడిపించడానికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాయవరపు కాలనీ, ఎస్టేట్, సుందరయ్య కాలనీ, డ్రైవర్స్ కాలనీ, ఇక్కడున్న దేవుని బిడ్డ కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించలాగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రత్యేకంగా సేవకు సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించి కృపలో బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం.
వస్తున్న మినిస్ట్రీ సేవకులు, విశ్వాసులు నడిపిస్తున్న నాయకులు, మన సంఘంలో అనేక దేవుని పిల్లలని దేవుడు ఆశీర్వదించి ఆదివారపు దీవెనలతో నింపి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా. నీ పరిశుద్ధ దివ్య వాక్కులు నా తండ్రి అయ్యా ఎంతో కాలం నుండి మీరు వివరించమన్నా అయ్యా నీ ప్రేరేపణను బట్టి ఈ దినము మీరు వీలు కలిగించినందుకై నీకు స్తోత్రం. నీ పరిశుద్ధ వాక్యాన్ని మీరు దీవించి అనేక హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. వారి జీవితాల్లో ఏ ఒక్కరు కూడా నిన్ను వదిలిపెట్టక నిన్ను నిపాదములు హత్తుకొని వారి జీవితాలను ఆశ్చర్యకరమైన పరమ యెరూషలేమునకు వెళ్ళు మార్గములు, పరిశుద్ధ మార్గములో నడిపించబడి నిన్ను హత్తుకొని వదిలిపెట్టక ఉండే కృపను నడిపించండి. నీ కృపాతిశయమును బట్టి నడిపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అనేక వెలుగుబడి మీరు మరొక పర్యాయం నడిపించండి. అలాగే నా తండ్రి ఈ శబ్దయంత్రం ద్వారా వాక్యాన్ని బిడ్డల జీవితాల్లో నీ వెలుగును ప్రకాశింపచేసి నీ వాక్యాన్ని వారి హృదయాల్లో విత్తమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నా తండ్రి ఆరోగ్యాన్ని ఇచ్చి కూటాన్ని జరిపించినందుకై నీకు స్తోత్రం. నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి మీ కృపలో స్థిరపరిచి బలపరిచి నడిపించి మధ్యాహ్న కాలపు దీవులతో నింపి పంపమని యేసయ్య పరిశుద్ధ నామము పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొచ్చున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.